ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అక్కడ వ్యవసాయం చేస్తారనుకుని మీకు ఆ స్థలం అమ్మాను. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యాలనుకుంటున్నారని విని ఆశ్చర్యపోయాను. శ్మశానం పక్కన ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా? అసలు ఆ డబ్బు మీ డబ్బేనా? మై బ్రదర్ మనీ. అది విషయం. ఆ డబ్బు మీరు సంపాదించింది కాదు కాబట్టే ఆ డబ్బు విలువ మీకు తెలియలేదు. శ్మశానం ఉంది అంటారేంటండి? అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయలేమా? చుట్టుపక్కల సమాధులుంటే, రోజూ శవాలు కాలుస్తుంటే అక్కడికి దగ్గరలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా చేస్తారమ్మా? ఓ పని చేయండి, ఎవరినైనా బ్రతిమలాడైనా ఆ స్థలం అమ్మేసుకోండి. ఏంటో ఈ కాలం పిల్లలకి డబ్బు విలువే తెలియడం లేదు. ఐ హేట్ యు. నువ్వంటే నాకు ఇష్టం లేదు. బావా, కంగారు పడుకో. శ్మశానం కనిపించకుండా అడ్డంగా ఒక గోడ కట్టి ఆ స్థలం అమ్మేద్దాం బావా. నువ్వు మాట్లాడుకో. నేను నీతో పాటు ఉన్నాను. పిల్లివారింటికి వెళ్ళిపోతాను. బావా, నేను పిల్లివారింటికి రాను. నువ్వు రావాల్సిన అవసరం లేదు. ఎక్కడికైనా పోయి చావు. బావా, నువ్వు వేస్ట్. బావా, నేను చెప్పేది విను. నో, ఐ డోంట్ హియర్. బావా.